విద్యల నగరం విజయనగరం అంటారు. తెలుగు రాష్ట్రాలకు కల్చరల్ క్యాపిటల్, ఎడ్యుకేషనల్ హబ్ విజయనగరం అంటారు. ఆ విజయనగరంలో ఒక మహానుభావుడు నారాయణం చలమయ్య గారిని మహానుభావుడు తనకున్నటువంటి సర్వస్వాన్ని కూడా రామానుగ్రహ పాత్రమని భావించి రామభక్తుడై, పరమరామ భక్తుడై, అలాంటి రామచంద్రమూర్తికి ఒక సుస్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి దివ్య భవ్య రమ్య నిర్మాణం చేయాలని భావించి రామనారాయణం అనే ప్రాంగణం నిర్మించారు ఆయన కుటుంబం. అది రాముల వారి కోదండం ఆకారంలో ఉంటుంది. ఆ ప్రాంగణం అంతా కూడా ఒక 100 చిత్రాలతోటి సంపూర్ణ రామాయణంలో ఉండే ఘట్టాలని అత్యంత తేజోవంతంగా ఆవిష్కరించబడ్డాయి చిత్రరూపంలో. రోజు వేల మంది దర్శిస్తూ ఉన్నారు. ఆ రామనారాయణ ప్రాంగణంలో బహుకాలంగా ఆలోచనలో ఉన్న విషయం ఏమిటి అంటే అక్షర రూపంతో ఏదన్నా ఒక సమాజానికి మేలు కలిగించాలి అని. ఆ చలమయ్య గారు నిర్మించినటువంటి రామాయణ ప్రాంగణంలో వారి పుత్రుడు నరసింహమూర్తి గారు, ఆ మహానుభావులు దీని రూపురేఖలని దిద్దిన తర్వాత వారి కుమారుడు శ్రీమా నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, ఇట్లా వాళ్ళ మురళి గారని, అట్టగేర సీతారామయ్య గారు, పెద్దలు ఒక 5 మంది వాళ్ళంతా కలిసి వాళ్ళ సర్వస్వాన్ని కూడా వడ్డీ వాళ్ళకుంటే తను మన ధనాల ద్వారా ఒక అత్యంత సుకుమార సుందరమైన ప్రాంగణం నిర్మించారు. దాంట్లో నిర్మించబడినటువంటిది ఇప్పటిదాకా మనం వినబోయేటువంటిది వాల్మీకి రీసెర్చ్ సెంటర్, వాల్మీకి పరిశోధనా కేంద్రం. ఏం పరిశోధన చేస్తారండి అంటే, ఈ నిర్మాణం చేసిన మహానుభావుల ఉద్దేశం ఏమిటి అంటే, ఈ కేంద్రం కేవలం స్థానికానికో లేక తెలుగు రాష్ట్రాల పరిమితం కాకుండా అఖండమైన భూమండలంలో ఉన్న సమస్త మానవాళికి మేలు కలిగించేటటువంటి కొన్ని సంస్కరణలని, రామాయణంలో ఏ విషయాలు ప్రతిపాదించబడ్డాయో వాటిని ఒక మంచి ఉదాహరణంగా ప్రభుత్వ వ్యవస్థ, ఒక రాజ్యం, కాన్స్టిట్యూషన్, గవర్నమెంట్, సపరేషన్ ఆఫ్ పవర్స్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏమిటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఒక ఎగ్జిక్యూటివ్ ఎలా ఉండాలి, ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉండాలి, భాష ఎట్లా ఉండాలి, లిపి ఎలా ఉండాలి, రాష్ట్రాలు ఎలా ఉండాలి, ఒక సమాఖ్య వ్యవస్థ ఎలా ఉండాలి, ఈ సమాఖ్య వ్యవస్థ ఇవన్నీ కూడా రామాయణంలో ఎలా ప్రొజెక్ట్ చేయబడ్డాయి. రాముడు కృష్ణుడిలాగా ఏమీ బోధ చేయడు. 700 శ్లోకాలు భగవద్గీత చెప్పడు. ఆయన ఆచరణ చరణుడు. ఆయన ఎలా నడిచాడో అదే రామాయణం, ఎలా నడిచాడో అదే ప్రభుత్వం, ఏ రకంగా ప్రవర్తించాడో అదే మానవాళికి ఆదర్శం. ఇటువంటివన్నింటినీ కూడా ఒక కేంద్రంగా భావించి రామాయణ రీసెర్చ్ సెంటర్ అని పెట్టి, విఆర్సీని పెట్టి, మహాగ్రంథాలు ఎన్ని భాషల్లో రామాయణాలు ఉన్నాయో అవన్నీ ఒక చోట చేర్చి కూర్చి అయోధ్యలో ఉండే వాల్మీకి భవన్ లాగా చేస్తున్న గొప్ప కృషి. ఇంతకు ముందు ఎవరు కూడా ఇలాంటి కృషి చేయలేదు. ఈ ప్రపంచంలో తొలిసారిగా రామాయణమే మానవాళి హమోపేతమైనటువంటి ఒక శాసన వ్యవస్థ నిర్మించేటువంటి వ్యవస్థే. అట్లాగే ఒక వెనుకబడినటువంటి ప్రాంతంలో దీన్ని ప్రకాశింపజేస్తున్నారు. ఇప్పుడు ఆ విఆర్సీకి సొంత భవనాలు ఉన్నాయి, సొంత ప్రాంగణం ఏర్పడింది. భారతదేశం యొక్క 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు దాన్ని ఆవిష్కరింపజేశారు పోయిన సెప్టెంబర్ నెలలో. రోజు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఇది నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీకి అనుసంధానం చేయబడింది. అంటే దీని మార్గదర్శకత్వం అంతా కూడా తిరుపతిలో ఉన్నటువంటి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళే నిర్వహిస్తూ ఉన్నారు. దాని డైరెక్టర్ గారు ఉన్నారు. ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ చేసిన మహానుభావులైన ఆయన యొక్క నిర్వాహకంలో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ మేనేజ్మెంట్ మొత్తం కూడా రామభక్తులే. నిద్ర లేస్తే రామ సంబంధమే ఆవిడ మాట్లాడేది. అలాంటి మహిమాన్వితమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థకి రూపకల్పన చేసి ఇలా మన ప్రభుత్వం నడిస్తే రామరాజ్యం ఏర్పడుతుంది అని చెప్పి భావించడానికి అటువంటి రామాయణం, రామచంద్రమూర్తి, సీతమ్మ, భరతుడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఇలాంటి వారందరినీ కూడా వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ప్రవర్తించారు, ఏ రకంగా సందేశం ఇచ్చారు, ఏ రకంగా లోకానికి వాళ్ళకి ఆదర్శవంతమైనారు అనేటువంటి దాన్ని అక్షర రూపంతో, ఆచరణ రూపంతో ప్రతిపాదించబడింది ఈ లీగల్ ఎన్క్లేవ్. సో ఈ సెప్టెంబర్ 20వ తారీఖున జాతీయ స్థాయిలో లీగల్ ఎన్క్లేవ్ అనేటటువంటి ఒక నామకరణంతో శంఖారావం అనేటటువంటి బ్యానర్ కింద భారత రాజ్యాంగానికి, తర్వాత రామాయణంలో రాముడు ప్రతిపాదించినటువంటి పరిపాలనా సిద్ధాంతాలకి, రామాయణంలో రాముడు ఏవైతే న్యాయధర్మ సూత్రాలని ప్రతిపాదించారో ఆ విధంగా పరిపాలించారో వాటికి ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక న్యాయపరమైన అంశాలకి, ధర్మపరమైన అంశాలకి సంబంధం ఏ విధంగా ఉందో
అసలు భారత రాజ్యాంగం అనేటటువంటిది, భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రాలన్నీ కూడా రామాయణం నుంచే మనం తీసుకున్నామనే విషయాలు ఈ తరం యువతరానికి, ఈ తరం ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈ లీగల్ కాంక్లేవ్ అనే ఒక సమావేశాన్ని విజయనగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరంలో రామనారాయణం అనేటటువంటిది అది ఒక ప్రసిద్ధమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం. ఆ కేంద్రం పరిధిలోనే ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అనేటటువంటిది అక్కడ స్థాపించడం జరిగింది. సో దీనికి సంబంధించి లీగల్ కాంక్లేవ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా తెలియజేయాలనే సంకల్పంతో ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి డైలీ హంట్ ఛానల్ వారికి మరి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొట్టమొదటి ఆబ్జెక్టివ్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్ అని మనం అంటాం. దీనికి ఇక్కడ మన కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్ అంటే ఏంటి? రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదర్శ సూత్రాలు. అంటే ఈ ఆదర్శ సూత్రాలను మనం న్యాయ సూత్రాలు, ధర్మ సూత్రాలు, తర్వాత ఈక్వాలిటీ అండ్ గవర్నెన్స్, సమానత్వము మరియు సుపరిపాలన. అంటే న్యాయం ఎప్పుడైతే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిపాలన సుపరిపాలనగా కొనసాగాలి అంటే దానికి న్యాయ సంబంధమైనటువంటి సహాయ సహకారాలు కూడా కావాలి. అంటే వ్యవస్థలు ఈ మిగతా దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ లేదా మిగతా వ్యవస్థలు కానీ అవన్నీ కూడా సరిగ్గా పనిచేయాలి అంటే వీటన్నిటికీ కూడా న్యాయ వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా ఉండాలి. అలాంటి రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ గారు, అదేవిధంగా ఆనాటి రాజ్యాంగ కోవిదులందరూ కూడా ఈ మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. నేను ఇటీవలనే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ వాళ్ళు కూడా భారత జ్ఞాన వ్యవస్థ అంటే ఏదైతే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ మనం ఇతిహాసాల ద్వారా, అనేక పురాణాల ద్వారా మనకు ఏవైతే ఈరోజు ఈ ప్రపంచానికి అందించామో వాటి మీద అధ్యయనం చేయాలనేటటువంటి ఒక ఆలోచన కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో దానిని పొందుపరచడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కూడా తమ కరికులంలో, అంటే అది రీసెర్చ్ పరిశోధన కానివ్వండి, లేదా డిప్లొమాస్ కానివ్వండి, డిగ్రీస్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా భారతీయ జ్ఞాన వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను జోడించి ఈ తరం విద్యార్థుల్ని మనకు తర్ఫీదు ఇవ్వాలి. ఆ జ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి అనేక అద్భుతమైనటువంటి అంశాలను ఈ యువతరానికి అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కృషిలో భాగంగా మేము కూడా అందులో సముద్రంలో ఒక నీటి బొట్టులాగా మా వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నాన్ని ఆ చేయాలను అన్నింటినీ కూడా మరి మనం సాధించాలనే కృషితో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. శ్రీ మద్రామాయణము, రామాయణం అనేది రాముడి వారి చరిత్ర మాత్రమే కాదు, ఆయన జీవిత చరిత్ర మాత్రమే కాదు. ఎంతోమంది అనుకున్నట్టుగా భక్తి మార్గం ఒకటే కాదు, భక్తి మార్గాన్ని సూచిస్తుంది రామాయణం అనేది. అలాగే రాముడి యొక్క జీవితం తెలియజేస్తుంది. రాముడి యొక్క జీవితం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? దాంట్లో రాముడు తన బాధ్యతల్ని, సంఘానికి రాజుగా తన బాధ్యతలు, ప్రజలకు ఎలా ఉండాలో, భర్తగా ఎటువంటి బాధ్యత, అలాగే తమ్ముళ్ళకి కానీ తండ్రికి తల్లులకి ఎలా బాధ్యతగా ఉండాలో ఆయన తెలియజెప్పినటువంటి గొప్ప క్యారెక్టర్. అందువల్లనే రాముడిని పురుషోత్తముడు అంటాం అనేది జరిగింది దాంట్లో. అయితే రామాయణంలో రాముడి యొక్క ధర్మ పద్ధతినే కాకుండా ఎన్నో విషయాలు రామాయణంలో పొందుపరిచి ఉన్నాయి. ఉదాహరణకి ఖగోళ శాస్త్రం కానీ, న్యాయశాస్త్రం కానీ, యుద్ధశాస్త్రం కానీ. మనం ఖగోళ శాస్త్రం కనుక చెప్పినట్టే రామాయణంలో జరిగినటువంటి చాలా ఘట్టాలన్నిటి కూడాను ఆ రోజున, ఆ ఘట్టం జరిగిన రోజున గ్రహస్థితులు అనేవి కానీ, అలాగే నక్షత్ర స్థితులు అనేది కానీ చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే రామాయణంలో ఉండే ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకోవడానికి ఎంతో వివరంగా ఉండేది. అలాగే జాగ్రఫీ గురించి ఉన్నది దాంట్లో. సుగ్రీవుడు వానరుల్ని సీతాన్వేషుడి గురించి పంపించినప్పుడు వానర్ని ప్రపంచానికి నలుమూలలా పంపించడం జరుగుతుంది. ఆ రోజున సుగ్రీవుడు వానరులందరికీ ఏ దిక్కున వెళ్ళే వాళ్ళకి ఇటుపక్క ఉన్నటువంటి నైసర్గిక ప్రదేశాలు ఎలా ఉన్నాయో వారిని వర్ణించి చెప్పడం అనేది జరిగింది. మరి రామాయణం కనుక నిశ్చితంగా కనుక చేసినట్లయితే రామాయణం అనేది ఒక చరిత్ర, రాముడి యొక్క చరిత్రమే కాదు, దాంట్లో
ఖగోళ శాస్త్రం, న్యాయశాస్త్రం, అలాగే అగ్రికల్చర్, యుద్ధశాస్త్రం, నీతి శాస్త్రం ఎన్నో ఉండవనే జరుగుతుంది దాంట్లో. ఇలాంటి విషయాలన్నీ కూడాను ఈ తరానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణ అనేది స్థాపించడం జరిగింది ఆ గొప్ప ఉద్దేశంతో. అదే ఉద్దేశంతో నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీ తిరుపతి కూడా మాకు అనుసంధానం చేయటం జరిగింది దాంట్లో.